ఎందుకు వచ్చావు అక్కడికి? ఫస్ట్ స్టేజ్ దిగుతాలేదా? ఏంది అధికారం ఉండేది? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. చెప్పారా నేను తీసుకొచ్చానికి సెలబ్రేటింగ్ చేశా. ఏదో పిండి తీసుకొని చపాతీ చేసినట్టు మాట్లాడుతాను. ఏంది వాడు ఎగస్ట్రాల్ చేస్తే ఒక్కొక్కటికి తోలు తీస్తా నేను. మొన్నటికి మొన్న సుబ్బాయమ్మ గారు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. నేను అప్పుడు వెళ్ళి ఫీజు పెట్టాను. అప్పుడు ఆనందంగా ఆవిడ నా చేయి పట్టుకుని ఏమన్నారంటే, క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. మన ఊర్లో 25 సంవత్సరాలు అయింది పాపం పెళ్ళై. అటువంటి అమ్మాయిలు పాపం భర్తలు కోల్పోయి ఇంట్లో ఎంతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి అమ్మాయిల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. రే పెళ్లి పక్కన మర్చిపోగా. నేను ఎలా మర్చిపోతాను రా, 90,000 ఇవ్వాలి నాకు. నా ఫ్రెండ్ రా. డాడీ అదలా ఉన్నాడు. తెలుసు కదరా నేను ఎదలతో ఫ్రెండ్షిప్ చేస్తానని. ఏం చేస్తుంటారు? ఏమన్నా జాబా? వ్యాపారం. వ్యాపారం? పత్తి వ్యాపారం. తమరేం చేస్తారు? విత్తనాలు చల్లుతా ఉంటాను అక్కడక్కడ. సరే ఎలాగ పత్తి వ్యాపారం కాదు, విత్తనం చల్లుతారేంటి? మా దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు, ఎక్కడ చల్లాలో అర్థం కావట్లేదు. నానా ఏమైనా చలి పడుతుందా? లేదురా, రేపు పడుకోపా. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక్క మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఏమో చలి పుడుతుంది, కొద్ది పక్కకి వెళ్దాం. ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. చూడే చూడు, నేను 3 ముళ్ళు వేసాను, అది 3 వచ్చి ముళ్ళేసింది. ఎండిపోని బోర్ని ఎంత కొట్టినా వాటర్ రాదన్న మినిమం కామన్ సెన్స్ లేదండి దానికి. నిన్ను చూస్తుంటే నాకేదో చెప్పాలనుకుంటున్నా. లారీ కింద పగిలిపోయిన నిమ్మ పండుని పదే పదే లారీ కింద పెట్టకూడదే. ఇప్పుడే ఫ్లైట్ దిగొచ్చా. ఒరే సురేష్, రే మహేష్, ఎలాగ నీ పెళ్లి చూడలేకపోయినా కనీసం సోమనం చూడడానికి వచ్చావా? ఎవర్రా ఆమె? నా అర్ధంగిరా. అది అప్పారావు వాడి వదిలేసిన అంగిలా ఉంది, అది అర్థం ఏంట్రా? అందమైన అమ్మాయి కనపడితే చాలండి. పాప బస్ కోసం వెయిటింగా? ఏ ఒళ్ళెలా ఉంది? చెదలు పట్టిన చెక్కలా ఉంది. ఎల్లోర శిల్పాలు ఎప్పుడన్నా చూసావా? అది నాలాగే అందంగా ఉంటుంది. ఎలకలు పట్టిన ఫేస్ వేసుకొని ఎల్లోరా శిల్పంతో పోలికంటే నీకు. ప్రతిసారి రేష్మిని ఎందుకు అంటుంటావు? నేనంటే నీకు ఇష్టమా? కాదు, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటో? కుక్క పిల్ల అంటే ఇష్టం అనుకో, దాంతో మూతి నాకు ఇచ్చుకుంటాం. అదే ప్రేమ అయితే కుక్క పిల్ల మూతి మనం నాకుతాం. అర్థమైంది. కుక్క మొహం దానికి కుక్క పోలిక చెప్తే మాత్రం అర్థం కాల. అందరిని మ్యాథ్స్ బుక్ తెచ్చుకోమని తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. నువ్వేంట్రా తెచ్చుకోలేదు? నా మ్యాథ్స్ బుక్ సూసైడ్ చేసుకుంది సార్. అదేంట్రా? దాని లోపల అన్ని ప్రాబ్లమ్సే. 2 బుక్కులు తెచ్చావేంటి? 4వ క్లాస్ టెక్స్ట్ బుక్ అడిగానండి, లేదన్నారండి. 2వ క్లాస్ 2 కొనుక్కున్నానండి. 2వ క్లాస్ 2 కొనుక్కున్నావు. 2వ క్లాస్ కొనుక్కున్నావు. ఇట్రా 11 రాయి. ఏమైంది, ఎందుకు గడుస్తున్నావు? ఇంకో ఒకటి అటుపక్క ఏలో ఇటుపక్క ఏలో తెలియట్లేదు మాస్టారు. ఓ పని చేయి, నన్ను ఎత్తినేయరా. ఆల్రెడీ ఎవరో వేశారు కదండి. వెంకి నువ్వు పాస్ అయ్యావురా? అవును సార్, అనవసరంగా నన్ను కొట్టారు. సరే తీసుకో, నన్ను కూడా కొట్టు. నాది కూడా టోటల్ కౌంటింగ్ తప్పు సార్. 35, 45, 55. చదువు సార్ నువ్వు పాస్ అయిపోయావురా? సార్ తప్పుకు తప్పు సార్. తప్పదా? తప్పదు సార్.